ఓం నమః శివాయ. మానవ సేవే మాధవ సేవ అని నమ్ముతూ దిక్కులేని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు హైదరాబాద్ అమీర్పేట్ వాస్తవ్యులైన వై సూర్యప్రకాష్ మూర్తి సుగుణ దంపతులు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయానికి చేరుకొని స్వామిని దర్శనం చేసుకున్నారు. వారి గోత్రనామాలపై ప్రత్యేక అర్చనలు నిర్వహించుకున్నారు. సతీ సమేతంగా అభిషేక సేవలో పాల్గొని శివయ్య ఆశీస్సులు పొందారు. శరణ్యే త్రయంబకే దేవీ నారాయణీ నమోస్తుతే. మహాపుణ్యలింగేశ్వర స్వామి దేవతాయ నమో నమః. ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనాన్ దర్శయామి. నమస్కారం చేసుకో. హర నః పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర నమః శివార్పణమస్తు. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠితే. శతమంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. హోమ కార్యక్రమం కొనసాగుతుండగా అర్చకులు మంత్రోచ్చరణలు గాలిలో ప్రతిధ్వనించేలా పఠించారు. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారీ ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. అగ్నే స్వః భూ స్వః ఓం భువ స్వః ఓం శువ స్వః ఓం భోర్భువ స్వః మహార్జన స్వః. శివాలయ నిర్మాణంలో తమ వంతు సహకారంగా ఇటుక సాయం అందించి శివానుగ్రహాన్ని పొందారు. సిబ్బందిచే శివాలయ విశిష్టత తెలుసుకున్న భక్తులు మానవ సేవలో భాగంగా రక్షణాలయాన్ని సందర్శించారు. సేవామూర్తి సూర్యప్రకాష్ మూర్తి గారి తల్లిదండ్రులు కీర్తిశేషులు వై కృష్ణమూర్తి గారి వర్ధంతి, కీర్తిశేషులు వై అన్నపూర్ణ గారి జ్ఞాపకార్థం వారి చిత్రపటం వద్ద అర్చకులు ఆబ్దికం పూజలు నిర్వహించారు. శ్రీ పరలోక నివాసిని నమః. ఎల్లాబంతులాం కృష్ణమూర్తి అధిష్టాన దేవతాభ్యో నమో నమః. దివ్యమంగళ నీరాజనం దృశ్యయామి. హర నమః పార్వతీపతయే హర 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 మహాదేవ శంభో శంకర. ఓం శాంతి శాంతి శాంతి. వారి పవిత్ర ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటూ అభాగ్యుల ఒకరోజు మొత్తం అన్నదానం నిమిత్తం తగిన విరాళమందించిన సందర్భంగా రక్షణాలయంలో సేద తీరుతున్న అభాగ్యులకు అన్నదానం చేసి ఆత్మసంతృప్తి పొందారు. ఈ పుణ్యప్రదేశానికి విచ్చేసి అభాగ్యులను ఆదుకున్న ఈ పుణ్యమూర్తులపై శ్రీ పుణ్యలింగేశ్వరుని అపారమైన కరుణా కటాక్షాలు ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. ఈ సంవత్సరం మా ఫాదర్ది సెంటెనరీ 100 years సెంటెనరీ. దాని మూలంగా మేము అనుకున్నాం ఏదో ఒకటి మేము చెయ్యాలి. ఇవాళ మా నాన్నగారు పోయిన రోజు ఈరోజు ఏదో చేస్తే బాగుంటుందని ఈ అన్నదానంకి నేను ప్లాన్ చేస్తాను. ఇంకా ఈ పుణ్యక్షేత్రం అమ్మా నాన్న పుణ్యక్షేత్రం విజిట్ మేము కంప్లీట్గా చేస్తాం. చాలా బాగుంది, చాలా ఇంప్రెస్ అయ్యాము చూసి. ఇన్వాల్వ్ అవుతే బాగుంటుంది అని మాకు ఫీలింగ్ వచ్చింది. ఫ్యూచర్లో కూడా మేము ఆలోచిస్తాం ఏ విధంగా మేము కంట్రిబ్యూట్ చేస్తే మాకు కూడా సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది, ఇక్కడ కూడా అంతమంది అభివృద్ధికి వస్తారు. ఆ విధంగా నేను అనుకుంటున్నాను. మేము కొన్ని రోజులు ఇంకా టైం తీసుకుని మేము ఏదో ఒకటి చేద్దామనే ఫీలింగ్తో వెళ్తున్నాము ఇక్కడి నుంచి అని. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు.
అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.